హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శోభా రాణికేత. సో, చాలా రోజులైంది వ్లాగ్ పెట్టి కూడా. ఈసారి నుంచి కంటిన్యూస్‌గా పెడదాం అనుకుంటున్నాను. ఒకటే బిజీ అయిపోయి వ్లాగ్స్ తీయలేకపోతున్నాను. సో, కంపల్సరీ తీద్దాం అనుకుంటున్నాను. సో, ఈరోజు ఏంటంటే యాక్చువల్‌గా ఇంకా 7:30 అయిపోయింది. 6:30కి నేను రెడీ ఉంటాను. బట్ 7:30 అయిపోయింది ఈరోజు. నిన్న బాగా టైర్డ్ అయిపోయాను. సో, ముందు ఏదైనా సరే టీ నాకు తాగితే గానీ పని అవ్వదు. సో, టీ రెడీ చేసుకున్న. బ్రేక్‌ఫాస్ట్‌కి దోసల పిండి కూడా రెడీ చేసేసుకున్నాను. చట్నీకి కూడా టమాటా అండ్ ఆనియన్ రెడీ చేసుకున్నా. సో, అది గ్రైండ్ చేయాలి. ఏదేమైనా సరే ముందు టీ తాగేయాలి. టీ తాగితేనే నాకు ఎనర్జీ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. అది డైలీ వన్స్ మాత్రమే తాగుతాను. మార్నింగ్ టైంలో తాగుతాను. తర్వాత అయితే అంత ప్రయారిటీ ఉండదు. తాగకపోయినా నా పని నాది చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఏంటంటే ఈ డైలీ చాలా బిజీ అండి. 22 ఇయర్స్ అయిపోయింది పార్లర్ పెట్టి. ఇటు ఇంట్లో అన్నీ చేసుకొని, తర్వాత పార్లర్‌లో కంప్లీట్‌గా అన్నీ చేసుకోవాలంటే చాలా హెక్టిక్ మాట. మధ్య మధ్యలో షూటింగ్స్ ఉంటాయి కదా నాకు. కొంచెం టైట్ షెడ్యూలే అనిపిస్తుంది. కానీ తప్పదు కదా! ఈ స్పీడ్‌కి అలవాటు పడిపోయాను నేను. సో, తప్పదు. సో, పార్లర్‌లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్తూ ఉంటాను. అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాను. టైం మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంటే. ప్రతీదీ మనం సక్సెస్ అవ్వాలి అంటే టైంతో పాటు పరిగెడుతూ ఉండాలి మనం. మన కోసం టైం ఆగదు. టైం కోసం మనం పరిగెడుతూ ఉండాలని చెప్తూ ఉంటాను నేనైతే. మధ్యలో డౌట్ వచ్చిందండి నాకు. కరెంట్ గాని పోయిందంటే పచ్చడి దంచుకోవాల్సొస్తది. అసలే టైం లేదు కదా అనుకున్నా. సో, రెడీ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు దోస వేసేస్తాను. ఈ అట్ల రేకు ఉంది చూసారు? దాని మీద చపాతీలు కాల్చి, కాల్చి అది కాస్త సరిగ్గా రావట్లేదు దోస. అమీబా షేపుల్లో వచ్చేస్తున్నాయి. సో, నాకది నచ్చదు. పర్ఫెక్ట్‌గా ఉంటే గానీ నాకు నచ్చదు. ఆ షేప్స్ చూడలేక సో, నెక్స్ట్ ఇది ఫ్రై చేసుకునే ప్యాన్ ఉంటే ఇందులో మొదలుపెట్టా ఈ మధ్యన. సో, ఇందులో కూడా బానే వస్తున్నాయి దోసలు. ఇది కంటిన్యూ చేస్తున్నా. ఇది ఓన్లీ దోస పర్పస్ ఇది వాడుకుంటున్నాను అనమాట. బానే వస్తున్నాయి ఇది కూడా. సో, ఆల్రెడీ 7:30 అయిపోయింది కాబట్టి కొంచెం హర్రీ బరీగా ఉంది. వంట చేసేంత టైం ఉంటుందా లేదా చూడాలి. ఈరోజు చెప్పాలంటే బిజీ షెడ్యూలే ఉందని చెప్పొచ్చు. మెహందీలు ఉన్నాయి, ఫేషియల్స్ ఉన్నాయి, అన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి. బట్ నేను లేవచ్చు కదా కొంచెం ఎర్లీగా. కానీ లేవలేకపోయా. అందుకనే డిలే అయింది. సో, అందుకనే చూసారా ఇప్పుడు ఏం చెప్పాను? టైం మన కోసం ఆగదు. మనమే పరిగెట్టాలి. అలా వెళ్తేనే మనం సక్సెస్ సాధిస్తాము. ఏదో చిన్న బద్ధకం వేసి లేవలేదు, పరిగెట్టా. సో, బ్రేక్‌ఫాస్ట్ నేను రెడీ చేసేసుకొని, తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బ్రేక్‌ఫాస్ట్ వేసేసి పార్లర్‌కి వెళ్తానమాట. అంటే ఈ లోపల వంట కూడా చేసేసి వెళ్ళాలి. ఇదివరకు అయితే వంట మనిషి ఉండేదండి. కాపోతే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వంట మనిషిని పక్కన పెట్టేశాం. నేను చేసిన వంటలే కొంచెం టేస్టీగా ఉంటాయి కాబట్టి, సో, వాళ్ళ వంట మనకు సెట్ అవ్వలేదు. సో, ఎంత లేట్ అయినా సరే నేనే వండుకుంటా. యాక్చువల్‌గా నేను చాలా ఫాస్ట్‌గా కూడా చేస్తానన్నమాట. వంట ఏంటి అన్నీ చాలా ఫాస్ట్‌గా చేస్తాను. ఎందుకంటే టైం మేనేజ్‌మెంట్ క్లాసులు చెప్పేది నేనే కాబట్టి, మరి నేనే టైం మేనేజ్‌మెంట్ చేయాలి కదా! నన్ను చూసి చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, టైం అనేది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాను నేను. ఎప్పుడో రేర్‌లీ కొంచెం బద్ధకం వస్తుంది గానీ, మనిషి అన్నాక ఆ మాత్రం వస్తది కదండీ! కొంచెం బద్ధకం వస్తది. కాపోతే నాకు బద్ధకము అనే వర్డ్ ఏ 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ఒక్కసారి అనుకోవచ్చు. అంతే. అంతవరకు పరిగెడుతూనే ఉంటా. సో, నా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. నేను కిందకి కూడా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వేసి రెడీ చేసేయాలి. వంట అయితే ప్లాన్ చేయలేదు, చెయ్యాలి. ఈ లోపల ఏ ఫోన్లు రాకుండా ఉంటే తొందరగా వంట కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా ఫోన్ పార్లర్ నుంచి వచ్చిందంటే వంట డిలే అవుతుంది. సో, మధ్య మధ్యలో ఇంటికొచ్చి వెళ్తూ ఉంటాను, ప్రాబ్లం లేదు కానీ, అక్కడికి రావడానికి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అవుతుందా లేదా అనేది అక్కడ ఉండే క్లయింట్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఇంచుమించుగా నేను ఉండాలనే కోరుకుంటారు కదండి. ఎంత స్టాఫ్ ఉన్నా మేడం ఉంటేనే బాగుంటుందని ఎక్స్పెక్టేషన్తో వస్తారు కాబట్టి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం డిలే చేయకూడదు కాబట్టి ఆల్మోస్ట్ ఉంటాను. మోస్ట్లీ నేను ప్రెజెంటేషన్స్లోనే ఉంటాను ఆ పార్లర్లో. సో, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక టిప్ చెప్పుకుందాం. ఇప్పుడు ఆనియన్ చట్నీ కదా!
ఆనియన్ చట్నీ చాలా బాగుంది అంటున్నాను. చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది. యాక్చువల్గా నేను వంట అనేది చాలా బాగా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఐటమ్స్ కూడా చేయగలుగుతాను, చాలా షార్ట్ పీరియడ్లో చాలా ఎక్కువ ఐటమ్స్ కూడా చేస్తాను నేను టేస్టీగా. ఏదో హడావిడిగా, ఎంత హడావిడిగా ఉన్నా టేస్టీగానే వండుతుంది అనమాట. సో ఇప్పుడు ఆనియన్తో మనం బ్యూటీ టిప్స్ ఏంటి అంటే, మెయిన్ ఆనియన్తో హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకి కంట్రోల్ అవుతుంది. ఎలా అంటారా, ఈ ఆనియన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి ఫిల్టర్ చేస్తే జ్యూస్ వస్తుంది కదా, ఈ జ్యూస్ని మన స్కాల్ప్కి అప్లై చేయండి. జస్ట్ ఫింగర్ టిప్స్తో కానీ కాటన్ సహాయంతో కానీ అప్లై చేసి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత మీరు షాంపూ వాష్ చేసుకొని చూడండి. మీ హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి అన్నమాట. ఎందుకంటే మనకు ఆనియన్లోని సల్ఫర్ ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ వర్కింగ్ ఏంటి అంటే హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్గా, హెయిర్ని చాలా లెంగ్తీగా చేస్తుందన్నమాట. మన ఆడవాళ్ళకి ఇదే కదండి పిచ్చి, హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, లెంగ్తీగా ఉండాలి, సిల్కీగా ఉండాలి. ఈ కాన్సెప్ట్లోనే ఉంటాం కదా మోస్ట్లీ. నా దగ్గరికి వచ్చేవాళ్ళు లేడీస్ అందరూ కూడా హెయిర్ గురించే వస్తూ ఉంటారు, స్కిన్ గురించి కూడా వస్తారనుకోండి, అది వేరే విషయం. హెయిర్ గురించి వచ్చేసరికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి మేడం, హెయిర్ పొడవుగా లెంగ్తీగా ఉండాలి మేడం అంటూ ఉంటారు. సో అక్కడ వరకు ట్రీట్మెంట్లు అక్కడ చేసిన హోమ్ రెమెడీస్ అంటూ ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఇంగ్రీడియంట్ ఏం వేసానంటే టమాటా వేసాను కదా. ఈ టమాటాతో మనకి టిప్స్ ఏంటి అంటే, టమాటా జ్యూస్ తీసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్, అలానే షుగర్ పౌడర్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్, అలానే బార్లీ పౌడర్ తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్. సో ఈ 3 మిక్స్ చేసుకుని ఫేస్కి ప్యాక్లా అప్లై చేసుకుని చూడండి. ఎంతసేపు ఉంచాలని డౌట్ వస్తుంది కదా మీకు. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అలానే ఫేస్ మీద ఉంచేసి తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి. ఎంత బాగుంటుందో తెలుసా. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది కదండి. సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్, మీకు ఏ మాత్రం టైం ఉన్నా వీక్లీ వన్స్ అప్లై చేసుకోండి. ఓకే, మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఈ చెప్పే టిప్స్ అన్నీ ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు కదా. సో ఈ టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, ఇంక పార్లర్కి రెడీ అవ్వాలి, వచ్చేసాను. సో మెహందీ వెయిటింగ్ ఉన్నాయి, మెహందీ పెడుతున్నమాట. సో మెహందీ పెట్టే అమ్మాయి, ఒక అమ్మాయి వేరే చోట పెడుతోంది, ఇక్కడ నేను పెడుతున్నాను, అందక చిన్న టచ్ ఇస్తున్నాను అనమాట నేను ఫాస్ట్గాను. మెహందీ తర్వాత ఈమెకి స్ట్రైట్నింగ్ ఉంది, అలానే పక్కన ఫేషియల్స్ వెయిటింగ్లో ఉన్నాయి, ఐబ్రోస్ కూడా వెయిటింగ్లో ఉన్నాయి. సో ఇంటికి వెళ్ళే టైం చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇక్కడ. సో ఇప్పుడు మెహందీ పెడుతున్నాను, సింపుల్ మెహందీ. ఈ మేడం ఎక్కడికో క్యాంప్ వెళ్తున్నారట రేపు, అందుకే సింపుల్గా పెట్టమంటే వెరీ సింపుల్గా పెడుతున్నా. ఓకే, సో మెహందీ పెట్టాలంటే మనకి చాలా కాన్సన్ట్రేషన్గా పేషెన్స్గా పెట్టాలి. మెహందీ పెట్టడానికి కూర్చునేసరికి ఐబ్రోస్ అన్నీ వెయిటింగ్లో ఉన్నాయి ఈ మేడంకి, అందుకే నేను చాలా సింపుల్లో పెట్టేశాను. పెట్టేసి నెక్స్ట్ స్ట్రైట్నింగ్ ఉంది కదా, స్ట్రైట్నింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా చేసేసి అప్పుడు ఐబ్రోస్కి వెళ్ళొచ్చు అనేసి, ఒకళ్ళు క్లయింట్ అంతా కంప్లీట్గా అయిపోతుంది కదా. సో అందుకనే నెక్స్ట్ నేను స్ట్రైట్నింగ్కి వెళ్తున్నా అన్నమాట. స్ట్రైట్నింగ్ మీన్స్ టెంపరీ స్ట్రైట్నింగ్. సో నేను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అయితే అంత సజెస్ట్ చేయనమాట. సో మెహందీ అయితే కంప్లీట్ అయ్యిందండి. సో నెక్స్ట్ స్ట్రైట్నింగ్. యాక్చువల్లీ మనది కర్లీ హెయిర్ కదా, కర్లీ హెయిర్ని సాఫ్ట్గా చేయొచ్చు స్ట్రైట్నింగ్, అది టెంపరీతో. చూసారు బిఫోర్ ఆఫ్టర్ అంటే పక్కన చేసింది చెయ్యాలంది డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇలా అన్నమాట. ఎక్కువ హీట్ పెట్టకుండా చేస్తాను, ఎక్కువ హీట్ పెడితే మరీ పలచగా అయిపోద్ది. సో మినిమం హీట్తో చేస్తే ఈ విధంగా న్యాచురల్ లుక్లో ఉంటుందన్నమాట. సో చేస్తున్నాను. ఈరోజు స్టాఫ్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు, ఇద్దరమే కలిపి అన్నీ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.